రాయలసీమ పట్ల చంద్రబాబు వివక్ష కొనసాగిస్తున్నారని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బాయిరెడ్డి సిద్ధార్థరెడ్డి మండిపడ్డారు. వ్యవసాయం దండగా అని చెప్తున్న చంద్రబాబు రాయలసీమ రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందన్న కారణంతో చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం కుదుర్చుకొని సీమ ప్రజలకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ నెల 5న రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రైతుల మేలు కోసం చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు బాయిరెడ్డి సిద్ధార్థరెడ్డి. చంద్రబాబు నాయుడు గారితో క్లోజ్డ్ డిస్కషన్లో కూర్చున్నప్పుడు ఈ రాయలసీమ లిఫ్ట్ను మీరు ఆపితేనే ఇరిగేషన్ ప్రాజెక్టులపైన కానీ నీటి వాటాలపైన కానీ చర్చకు నేను మీ దగ్గరికి వస్తాను, కాబట్టి మీరు రాయలసీమ లిఫ్ట్ని ఆపాలా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆపినట్ల రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమ రైతాంగానికి ఎప్పుడు కూడా మోసమే. గతంలో జీవో నెంబర్ 69 తీసుకొని వచ్చి మోసం చేసినారు. హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ అంతా ఆయన్నే చేసినా అని చెప్తాడు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు అయితే ఆ తర్వాత దాన్ని పనులు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వము, రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేసినారు. చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఏముంది దీంట్లో? ఎన్నేళ్ళైనా రైతులకు మోసమేనా? వ్యవసాయానికి మోసమేనా? రాయలసీమ ప్రాంత ప్రజలకు మోసమేనా? మేము కూడా ఎందుకు పోతిరెడ్డిపాడు దగ్గరికి పోయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ప్రజలకు తెలిసేలాగా ఉద్యమం చేయాలని అనుకున్నామంటే ఎటువంటి ఉపయోగం లేని ప్రాజెక్టు అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. రేపు ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే కానీ ఎస్ఆర్బీసీ కాలువకు కానీ ఇట్లా నిపులవాగుకు కానీ ఇట్లా తెలుగంగ ప్రాజెక్టులకు కానీ అట్లా నెల్లూరు జిల్లా వాసులకు కానీ ఎన్ని నీళ్లు పోతాయి, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు పోతాయో తెలియ చెప్పడానికే రేపు మేము పోతిరెడ్డిపాడు దగ్గర కూడా పోవాలని నిర్ణయించుకున్నాం.